బడికెళ్ళాలంటే ఎన్ని యాసలు వేసేవాళ్ళం అండి. కడుపు నొప్పని, కాళ్ళ నొప్పని, తలనొప్పని, ఆ నొప్పని, ఈ నొప్పని చాలా చేశాం కదండి. కానీ మీరెప్పుడైనా ఇలా చేశారా? ఆ బొడ్డోడ్లాగా ఫీట్లు చేశారా? నేను చాలా సిన్సియర్ అమ్మాయి, అసలు బడి ఎప్పుడు మానేలా తెలుసా? అందుకేనా సగం సగం పనిచేసే మైండ్తో ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం. బడి మానేయడానికి ఈ బొడ్డోడు చేసిన సోత్తే వామ్మో హీరేటి ఎలా ఉన్నాడు అనిపించింది. కావాలంటే మీరు కూడా లుక్ వేసుకోండి మరి. చిన్నతనంలో స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు మారం చేయటం చాలా కామన్. రకరకాల కారణాలు చెప్పి స్కూల్ ఎగ్గొట్టేయాలని చూస్తుంటారు. కడుపు నొప్పని, కాలు నొప్పని ఇలా ఏవేవో చెప్తుంటారు పిల్లలు. కానీ ఈ గడుగ్గాయ మాత్రం పెద్ద సాహసమే చేసేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ తాతయ్య తన మనవళ్ళని స్కూల్కి తీసుకెళ్తుండగా వారిలో ఓ బుడ్డోడు రోడ్డు మీద పెద్ద ఫీట్స్ వేశాడు. అది చూసి నెటిజన్లు ఈడెవడంటీ బాబు ఎలా ఉన్నాడు అని అంటున్నారు. ఈ వీడియో చూస్తుంటే స్కూల్కి వెళ్లకుండా ఉండేందుకు బాలుడు పెద్ద సాహసమే చేశాడు. కదులుతున్న బైకు నుంచి ఏకంగా కిందకు దూకేశాడు. దీంతో ఆ బైకు అదుపు తప్పి రోడ్డుపై పడింది. ఆ తర్వాత ఆ పిల్లాడు అక్కడి నుంచి ఇంటికి రన్నింగ్ మొదలెట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బరౌర్కు చెందిన పుట్టన్ సిద్దికి తన ముగ్గురు మనవళ్లు ఆహాన్, ఆతిబ్, ఆషిక్ని మీనాపూర్లోని స్కూల్కి బైక్పై జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు. అప్పటికే స్కూల్కి వెళ్ళకూడదని మైండ్లో ఫిక్స్ అయ్యాడు ముగ్గురులో చిన్నోడైన ఆహాను. ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆహాను ఉన్నట్టుండి బైక్పై నుంచి కిందకు దూకేశాడు. అంతే, బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడింది. మిగతా పిల్లలతో పాటు సిద్దికి కూడా కింద పడ్డారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. మరోవైపు పైకి లేచిన ఆహాను అక్కడ్నుంచి ఇంటికి పరుగు తీశాడు. అక్కడ్నుంచి స్కూల్కి ఎగ్గొట్టాలనే ఉద్దేశంతో తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. అతడి కోసం ఇంటికెళ్ళిన బుడ్డోడి తాతయ్య సిద్దికి తెలుసుకున్నాడు. ఆ తర్వాత మిగతా మనవల్లనే స్కూల్ దగ్గర డ్రాప్ చేసేశాడు. ఇదంతా అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయింది. దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.